సో గైస్ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే, సో ఒక టూరిస్ట్ బోట్ అనమాట. ఈ బోట్లో వచ్చి మ్యాక్సిమం 40 to 48 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో బోట్ కంటే ఓవర్లోడ్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. సో వెయిట్ కారణం వల్ల బోట్ అయితే బ్యాలెన్స్ తప్పింది. సో బ్యాలెన్స్ తప్పిన వెంటనే బోట్లోకి అయితే వాటర్ అయితే వచ్చేసింది అనమాట. సో మీరు ఇక్కడ కింద వీడియోలో చూసినట్టయితే బోట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే లైఫ్ జాకెట్లు అయితే లేదనమాట. సో మనం ఏదైనా బోట్లో వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ అయితే ఇవ్వాలి. కానీ అక్కడ ఎవరైతే క్రూ మెంబర్స్ ఉంటారో, అంటే బోట్లో చేసే వర్క్ క్రూ మెంబర్స్ ఉంటారో, సో వాళ్ళైతే బోట్లో ఉన్న వాళ్ళకి లైఫ్ జాకెట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో అదొక హైలైట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే, బోట్లో ఉన్న వాళ్ళందరూ ప్యానిక్ అయితే అయ్యారనమాట. సో ఈ క్రూ మెంబర్స్ అయితే ప్యానిక్ అవ్వండి, ఇది జస్ట్ నార్మల్ అనమాట. క్లైమేట్ చేంజెస్ వల్ల బోట్లోకి అయితే వాటర్ అయితే వచ్చిందనేసి మేనేజ్ చేశారు. అండ్ గాయస్ ఇక్కడ మెయిన్ హైలైట్ విషయం అంటే, ఒక బోట్ మ్యాక్సిమం స్పీడ్ ఎంత పోవాలి, 25 to 35 స్పీడ్ అయితే వెళ్ళాలి. కానీ ఈ బోట్ మాత్రం పర్ అవర్కి 60 to 70 per hour స్పీడ్ అయితే వెళ్తుందనమాట. అది కూడా క్లైమేట్ అయితే బాగాలేదు, వెదర్ అయితే బయట ఇంకా రైన్ ఫుల్ వచ్చే ఛాన్సెస్లో అయితే, అదేవిధంగా విండ్ ఫుల్ కూడా ఇది ఎక్కువ అయితే ఉంది. సో ఈ వెదర్ కండిషన్లో కూడా ఎవరైతే ఈ బోట్ క్రూ మెంబర్స్ ఉంటారో, సో వీళ్ళైతే బోట్ మ్యాక్సిమం 60 to 70 per hour స్పీడ్లో అయితే రన్ చేస్తున్నారు. అండ్ కొన్ని విత్ ఇన్ సెకండ్స్లో అయితే బోట్ లోపలికి అయితే వాటర్ వచ్చి బోట్ అయితే రివర్స్ అయితే పడిపోయింది అనమాట. సో లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ఆ బోట్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు అప్పుడు లైఫ్ జాకెట్లు అయితే తెచ్చి ఇస్తున్నారు. అది కూడా బోట్లో 43 మెంబర్స్ అయితే ఉంటే లైఫ్ జాకెట్లు ఓన్లీ 39 లైఫ్ జాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది బిగ్గెస్ట్ రీజన్ అయితే చెప్పచ్చు, ఒక తల్లి ఒక బిడ్డ మరణానికి కారణం అనేసి చెప్పచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా 9 మంది అయితే చనిపోయారు అనమాట. 9 మంది చనిపోయారు, 12 మంది అయితే మిస్సింగ్ అయ్యారు, మిగిలిన 21 మంది అయితే మిస్సింగ్ అయిపోయారు అనమాట. సో వీళ్ళ కోసం అయితే రెస్క్యూ టీమ్ అయితే వెతుకుతున్నారు అనమాట. సో అండ్ ఓవరాల్గా దీని గురించి మాట్లాడుకున్నట్టయితే, ఆ ఏరియాలో ఉన్న 20 మంది బోట్ డ్రైవర్స్ అయితే అక్కడున్న లోకల్ పోలీసు వాళ్ళు అయితే సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా ఆ ఏరియా మొత్తం అయితే బ్యాన్ చేశారనమాట మధ్యప్రదేశ్ లోకల్ పోలీసు వాళ్ళు. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యి పర్ పర్సన్కి అయితే 4 lakhs అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిందనమాట కాంపిటీషన్ కింద. సో మీరు చెప్పండి గైస్, ఒక ఫ్యామిలీకి 4 lakhs, ఒక మనిషికి జస్ట్ 4 lakhs విలువ అంతేనా? మీరు చెప్పండి, మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అంటే మొత్తానికి ఇన్సిడెంట్లో చాలా దారుణమైన విషయం ఏమరా, ఒక తల్లి తన బిడ్డని కాపాడు కోసం ఎంత నరకం అనుభవించిందో మనం మాట్లాడుకుంటే గుండె తరిక్కిపోతుంది అనమాట. సో ఇది తప్పే ఎవరిది, ఈ బోట్లో ఉన్న క్రూ మెంబర్స్దా, అక్కడున్న లోకల్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారమా, లేకపోతే అక్కడున్న గవర్నమెంట్దా? సో మీ ఒపీనియన్ రెండో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి వైరల్ టెక్నిక్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి గాయస్. సో మీరు లైక్ చేసుకుంటేనే నాకు మోటివేషన్గా ఉండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలను. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా నా ఎక్స్ప్రెషన్ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. సో మనం మళ్ళీ ఇలాంటి వైరల్ న్యూస్ కవర్ చేద్దాం. సో అంతవరకు సీ యు అగైన్, బాయ్.